సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో అఖండ 2 డే 10 అనేది ఎంత సంపాదించింది, డే 9న ఎంత సంపాదించింది, ఎక్కడెక్కడ ఎంత వచ్చింది, ఏంటి, వరల్డ్ వైడ్గా గ్రాస్ ఎంత, నెట్ ఎంత, షేర్ ఎంత అని చెప్పి క్లారిటీగా చెప్తానండి. ఎవరు మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేటివి. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను. అఖండ తాండవం 2 రిలీజ్ అయ్యి ఇప్పటికే 10 రోజులు అవుతుందన్నమాట. సో ఈ యొక్క 10 రోజులకి 82.50 కోట్లను సంపాదించింది అనమాట. ఓన్లీ ఇండియన్ నెట్ కలరీ అండి. 82.67 కోట్లను సంపాదించింది అనమాట. ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్. ప్రస్తుతానికి డే 10 గడుస్తుంది కాబట్టి ఈ యొక్క డే 10లో 1.72 కోట్లను సంపాదించింది అనమాట. డే 9న 2.5 కోట్లను సంపాదించింది అనమాట. ఓన్లీ మన తెలుగులోనే వచ్చింది 2.5 కోట్లు. ఇక తమిళ్లో, కర్ణాటకలో, మలయాళంలో ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే 10 రోజులు అయింది కాబట్టి టోటల్గా ఈ యొక్క మూవీ వచ్చి 8 రోజులకి, ఓన్లీ 8 రోజులకి 9th డే కూడా వేసుకోండి, 120 నుంచి 130 కోట్లు సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో దీని ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి ప్రస్తుతానికి డే 10తో కూడా కలిపితే 82.67 కోట్లు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో టోటల్గా గ్రాస్లో, షేర్లు, సీడెడ్లో ఎంత వచ్చిందంటే డే 1 నుంచి డే 9th వరకు సో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 82.67 కోట్లు. సో టోటల్ గ్రాస్ వచ్చి 100 కోట్ల దాకా వచ్చిందనమాట. సో ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 120 కోట్లు వచ్చిందనమాట. టోటల్ ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి 15 కోట్లు వచ్చిందనమాట. ఇవన్నీ రియల్ కలెక్షన్స్ అనేటివి. కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ అని అంటున్నారనమాట. ఇప్పుడు ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించిందో ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి. టోటల్ నెట్ ఎంత అండి? 82.67 కోట్లు. అక్కడ 100 కోట్లు వచ్చేసింది కదా. చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్ లో వచ్చి 120 నుంచి 130 కోట్లు దాకా ఉందన్నమాట. ఎంత అండి ఒకసారి ఊహించుకోండి. అక్కడికి వచ్చేసింది కదా 230 కోట్లు, అక్కడికి వచ్చేసింది కదా. ఇండియా మళ్ళీ వచ్చి వరల్డ్ వైడ్ మొత్తం కలిపితే ఒక 140-150 కోట్లు వచ్చిందనమాట. అప్పుడు ఎంత అండి ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోండి. ఇక ఓవర్సీస్ లో వచ్చి 15 కోట్లు వచ్చిందనమాట. అప్పుడు ఎంత అండి ఒకసారి ఎస్టిమేషన్. అక్కడే వచ్చేసింది కదా, 384 వచ్చేసింది కదా. సో ఇవన్నీ కలెక్షన్స్ అనేటివి. ఇటు మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇంకో మెయిన్ విషయం అండి, ఈ యొక్క అవతార్ మూవీ వచ్చిన తర్వాత డే 1, డే 2, డే 3 అనేది కలెక్షన్స్ అనేటివి దానికి బాగానే వచ్చాయన్నమాట. సో వచ్చిన వెంటనే ఇప్పుడు మళ్ళీ అఖండ మీద పడ్డారనమాట. అంటే సీన్ రివర్స్ అయిందనమాట. సీన్ రివర్స్ అయ్యి డే 9 వచ్చి గ్రాస్లో వచ్చి 2.90 లక్షలు సంపాదించింది అనమాట. సో ఇండియన్ నెట్లో వచ్చి ఆల్రెడీ చెప్పాను. సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి 3.30 లక్షలు సంపాదించింది అనమాట. అంటే 3.30 లక్షలు సంపాదించింది అనమాట. షేర్ ఇంకా రాలేదు. షేరు, సీడెడ్ ఇవి రెండు రాలేదనమాట. సో రాగానే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డే 10 అనేది ఇంకా ఈ యొక్క స్టేట్ల వైజ్గా రాలేదండి. డే 10, డే 9 అనేది. సో రాగానే మీకు వీడియో చేసి పెడతాను అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.